హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ టేస్టీగా ఈజీగా ఎగ్ కీమా కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ 10 to 15 మినిట్స్లో చేసుకోవచ్చు. ఈ కర్రీకి 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత 2 టమాటాలు, పచ్చిమిర్చి 4, కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్ని కూడా బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి పసుపు, మిరియాల పౌడర్ వేసి 1 మినిట్ వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ రానవసరం లేదండి, లైట్గా వేయించుకుంటే చాలు. వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా వేసి కలపకుండా మూత పెట్టి 1 మినిట్ తర్వాత మూత తీసి కలుపుకోవాలి. టమాటా అంతా మెత్తగా ఉడికించుకోవాలండి. టమాటా అంతా మెత్తగా ఉడికిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, ధనియా పౌడర్ 1 స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా 1/2 టీ స్పూన్ వేసి బాగా కలిపి సాల్ట్ కూడా యాడ్ చేసి కలిపి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి కర్రీ అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి బాగా కలిపి 1 మినిట్ వరకు ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా కస్తూరి మేతి వేసి కలిపి సర్వ్ చేసుకుంటే ఎగ్ కీమా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని క్లిక్ చేయండి. బాయ్.